మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళట 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట. ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారైతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, ఓటేయకపోతున్నట పథకాలు రద్దు చేస్తాడట. నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడి సొమ్ము? ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సున్నితమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లా వట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుగుతున్నారంట కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట. మా కోటేయకపోతే బాగుండదు దేక్లేంగే అంటుర్రట. మేము కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసుఫ్ గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఈ గుర్తు పెట్టుకోండి. గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు, గెలిచినాక బతకనిస్తారా? మిమ్లా పొరపాటున గెలిస్తే పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.